నమస్తే వెల్కమ్ టు వీథీ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రవలి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం భక్తులతో కిటకిటలాడిన శ్రీశైల మహాపుణ్యక్షేత్రం మల్లన్న బ్రహ్మరంభ స్వామి అమ్మవార్లను దర్శించుకున్న మంత్రులు అంగరంగ వైభవంగా నంద్యాల మహానందీశ్వర దేవస్థానం శివరాత్రి బ్రహ్మోత్సవాలు శివమాల ధరించిన భక్తుల చేత ఆలయం చుట్టూ పల్లకి ఊరేగింపు వేలాదిగా హాజరైన భక్తులు కరీంనగర్ జిల్లాలోని బొమ్మకల్ గ్రామంలో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పర్యావరణ సంస్థ వినూత్న ఆలోచన రేపటి తరాలకు గుర్తుండేలా వంశవృక్షాల పెంపకం ఇక డీటెయిల్స్ చూస్తే 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ మల్లికార్జున స్వామి 18 మహాశక్తుల్లో ఒకరైన శ్రీ బ్రహ్మరాంబాదేవి వారికి నిలయమైన శ్రీశైల మహాపుణ్యక్షేత్రం మాఘమాసం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 14 నుండి ప్రారంభమయ్యాయి. శ్రీశైల మల్లన్న బ్రహ్మరాంబ స్వామి అమ్మవార్లను రాష్ట్ర రవాణా శాఖ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పెన్ని వెంకటరామయ్య, మంత్రి అవంతి శ్రీనివాసులు దర్శనం చేసుకున్నారు. శ్రీశైలం ఈవో రామారావు, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డి, సమాచార శాఖ ఉప సంచాలకులు తిమ్మప్ప, డిటిసి వివేకానందారెడ్డి, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ వెంకటరామం, కర్నూలు ఆర్డీఓ వెంకటేష్ పుష్పగుచ్చం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. అలాగే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వేలంపల్లి శ్రీనివాసులు, శ్రీశైలం ఈవో రామారావు, ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డి మరియు దేవాదాయ శాఖ అధికారులు స్వాగతం పలికారు. ఇప్పుడు మీరు ఒకసారి వాళ్ళని ఫోన్ సరి పని చేసినప్పుడు బ్రహ్మనామ చూస్తూ వస్తుంది. నేను గేట్ నెంబర్ 2 దగ్గర మహాశివరాత్రి సందర్భంగా అనంతపురం పట్టణంలో శివాలయాలలో అత్యంత వైభవంగా శివరాత్రి వేడుకలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ ముక్కంటి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మార్మోగిపోయింది.
స్వామి శ్రీ పేట బసవేశ్వర స్వామి అర్చకులు. ఇది సుమారుగా 500 సంవత్సరాల కింద ప్రతిష్టాపన చేసినారు. దీనికి శాసనాలు అంటే ఏమి లేవు. ముందు బసవన్న కట్ట మాదిరిగా చుట్టూ పూలు ఉంటాయి, చేసినాము. ఎంత హైట్ ఉండేది? టెంపుల్ గురించి మీరే చెప్తారు. శతాబ్దము సిద్ధప్ప నాయక్ అనే వ్యక్తి కట్టించినారు స్వామి దేవస్థానం. అనంతపురం పాత ఊరిలో వెలిసినటువంటి శ్రీ ప్రసన్న పార్వతీ సమేత శ్రీ విరూపాక్షేశ్వర స్వామి దేవస్థానం గోవులదేవర దేవస్థానం ప్రసిద్ధి చెందినది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో హిరణ్యస్వామి వారు ఇక్కడ స్వామివారికి ప్రతిష్ఠ చేసినారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారితో పరిచయం. ఓం నమ శివాయ. శ్రీ కాశీ విశ్వేశ్వర స్వాతంత్రాలయం చాలా పురాతనమైన దేవస్థానం. ఈ దేవస్థానం నందు లింగము సాలగ్రామము. ఇక్కడ శివపంచాయతం లింగం అంటారు. శివపంచాయతం అంటారు. శివపంచాయతం అనగా సూర్యనారాయణ, గణపతి, వినాయకుడు, అంబిక, లక్ష్మీనారాయణ ఇవన్నీ కలిపి శివపంచాయతం కింద ఇక్కడ 1923లో కోసు రామస్వామి గారు ప్రతిష్ఠ చేశారు. అప్పటి నుండి కూడా ఈ కార్యక్రమాలు పురాతన బ్రహ్మోత్సవాలు జరుపుతూ వస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా మేము రామస్వామి వారిచే ప్రతిష్ఠించబడినది. ఇక్కడ శ్రీరామనవమి. ఈ కాశీ విశ్వేశ్వర కోదండరామాలయం కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని ఓసూరు రామస్వామి గారు ప్రతిష్ఠ చేశారు. తర్వాత ఈ కోదండరామస్వామి గుడిని అతి తమ్ముడైనటువంటి లక్ష్మణ గారు ప్రతిష్ఠ చేశారు. ఈ యొక్క విశ్వమూర్తులు మన నందాల దగ్గర నుండి తీసుకెళ్లి ప్రతిష్ఠ చేసినవి. ఇక్కడ విశేషములు ఏమంటే ధనుర్మాసంలో ఉదయం సూర్యుడు ఉదయించగానే మొట్టమొదటి రాముల కాలం మీద వెలుగు వస్తుంది. వెలుగు పడుతుంది. అదే వెలుగులోనే సూర్యకిరణాలు. ఆ కిరణాల వల్ల ఆ సమయం నందు రాముడు కూడా ఉత్తేజంగా ఉంటాడు. అదేవిధంగా కాశీ విశ్వేశ్వర స్వామి ఈ స్వామి మకరతలింగంతో తయారు చేసింది. కాశీ విశ్వేశ్వర అనంతపురం ఒకటవ రోజు ఈరోజు శివరాత్రి శివరాత్రి సందర్భంగా దేవాలయంలో ఉదయం 5 గంటల దేవాలయంలో సాయంకాలం ఉత్సవం ఇప్పటి వరకు దాదాపు 30,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాము. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. కర్నూలు జిల్లా నంద్యాల మహానంది మండలంలో మహానందీశ్వర దేవస్థానంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మహానందీశ్వరుడు పల్లకిని శివమాల ధరించిన భక్తుల చేత ఆలయం చుట్టూ ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారి మాట్లాడుతూ శివరాత్రి సందర్భంగా స్వామివారి పల్లకిని ఆలయం చుట్టూ తిప్పడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు.
గ్రామోత్సవం జరుగుతుంది. తర్వాత మళ్ళీ రేపు మహాశివరాత్రి పర్వదినాన ఉదయం నుంచి భక్తులు ఇచ్చేసి తర్వాత మళ్ళీ రాత్రి వినోద్భవ కార్యక్రమం, ఆ తర్వాత కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఇక్కడ మన గ్రామనాయ గారు స్వామివారు అందరూ చాలా పెద్ద ఈ బ్రహ్మోత్సవాలు పూజలు అన్నీ చేస్తున్నారు. వాటి భక్తులందరూ ఈ కార్యక్రమం చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. తర్వాత 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటల నుంచి రథోత్సవం కార్యక్రమం. ఆనందేశ్వరాయ నమః. మహానందేశ్వర దేవస్థానం యొక్క బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవం జరుగుతుంది. నిన్నటి దినము అంకురార్పణ కార్యక్రమం జరిగింది. మరి ఈరోజు దినము అశ్వయాగ యాగం జరుగుతుంది. మరి ఇంతవరకు కూడా స్వామివారి అభిషేకాలు మా రవిదాన శుక్రవారు మరియు పండితుల వారు అందరూ కూడా చాలా చక్కగా స్వామివారిని అలంకరించి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. మరియు రేపు దినము లింగోత్పత్తి కార్యక్రమం కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి స్వామివారికి 4 కాలంలో అర్చనలు అనంతరం క్షేత్రమంతా కూడా క్షేత్ర బలి మొదలగు కార్యక్రమాలు చేసిన అనంతరం ఉదయం అశ్వవాహనంపై స్వామివారు గ్రామోత్సవం గావించడం జరుగుతుంది. అట్లాగే ఈరోజు సాయంత్రం గజవాహనంపై స్వామి అమ్మవార్లు వీధి ఉండగా ప్రదక్షిణంగా రావడం అనేటువంటి జరుగుతుంది. ఈ యొక్క జరిగేటువంటి దీక్షా బ్రహ్మోత్సవాల్లో భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని ప్రధానంగా రేపు మహాశివరాత్రి పండుగ కాబట్టి ఈశ్వరుని అందరూ కూడా. కర్నూలు జిల్లా నంద్యాల వెలుగోడు మండలం అబ్దుల్లాపురంలో విద్యార్థులు శ్రమదానం నిర్వహించారు. వెలుగోడు మండలంలోని అబ్దుల్లాపురం గ్రామంలో శ్రీ నీలం సంజీవరెడ్డి డిగ్రీ కళాశాల విద్యార్థులు స్పెషల్ క్యాంపులో భాగంగా స్థానిక ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పరిశుభ్రత కార్యక్రమాన్ని ఎస్ విద్యాసాగర్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో వాలంటీర్లచే గంగమ్మ గుడి ప్రాంగణం చుట్టుప్రక్కల ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ రాంభూపాల్ రెడ్డి మరియు ఆఫీసు సిబ్బంది ఏసీహెచ్ శివప్రసాద్ విద్యార్థులకు సూచనలు ఇచ్చారు. అంతేకాకుండా చికెన్ గున్యాకు సంబంధించిన హోమియో మందులను కూడా ఎస్సీ కాలనీలోని ప్రజలకు అందజేశారు. ఊరికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో దేవాలయాల్లో తర్వాత పాఠశాలల్లో పరిసరాల్లో ఉన్నటువంటి ముళ్ళ కంచెలను పిచ్చి మొక్కలను పీకి పడేసి పరిశుభ్రతకు సంబంధించినటువంటి విషయాలకు సంబంధించిన అవగాహన కల్పించడం ప్రజలకు ఇవన్నీ చేశారు. అంతేకాకుండా కుటుంబ నియంత్రణ, అధిక జనాభా వంటి అనర్థదాయకమైనటువంటి విషయాల్లో కూడా వారికి స్పృహ అంటే వాటిని ఏ విధంగా చేస్తే బాగుంటుంది ప్రజలకు అనేటువంటి విషయాన్ని గురించి కూడా ప్రజలకు అవేర్నెస్ కలగజేయడం జరిగింది. ఈ విధంగా విద్యార్థులందరూ చేసినటువంటి కృషికి నేను ప్రత్యేకంగా కళాశాల ప్రిన్సిపల్గా వారి కృషిని అభినందిస్తున్నాను. ఇలాగే ఇటువంటి శిబిరాలు ఎన్నో ఏర్పాటు చేయాలి, ఇటువంటి శిబిరాల్లో పాల్గొనాలని ఆకాంక్షిస్తున్నాను. ఎన్ఎస్ఎస్ యూనిట్లో భాగంగా 45 మంది వాలంటీర్లతో 16వ తారీఖు నుంచి ప్రారంభమైన ఈ ప్రత్యేక స్పెషల్ క్యాంపుకి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు మా ప్రిన్సిపాల్ గారు వచ్చి విజిట్ చేశారు. అంతకన్నా ముందుగా 4 రోజుల నుంచి మేము ఈ ఊర్లో పరిసరాల ప్రాంతాలలో అన్నీ కూడా గ్రామస్తుల కోరిక మేరకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. వాటికి అనుగుణంగానే ఈ ఎన్ఎస్ఎస్ వాలంటీర్ విద్యార్థులందరూ కూడా శ్రమదాన కార్యక్రమాన్ని చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివాలయంలో భక్తులు ప్రత్యేకమైన పూజలు చేశారు. శ్రీ కోదండ రామాలయం దేవాలయంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాశివరాత్రి రోజున భక్తులు ప్రత్యేక శ్రద్ధలతో జాగారాలు చేయడం జరుగుతుందని, దేవాలయంకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేలా ఏర్పాట్లు చేస్తామని అన్నారు. రామగుండం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్టు ఆయన తెలిపారు.
सिद्धिरस्तु इष्टकाम्यार्थसिद्धिरस्तु శివాలయాలలో ఘనంగా పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా జనగామ మరియు పౌరస్థానం మరియు ఇక్కడ రామాలయం ప్రాంగణంలో ఉన్నటువంటి శివాలయంలో ఈరోజు ఘనంగా అభిషేకాలు మరియు కళ్యాణము మరియు ఈ పూజలు ఘనంగా నిర్వహిస్తున్నటువంటి అయ్యవాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు. లోక కళ్యాణార్థం ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని శివాలయాలలో ఈ యొక్క పూజల కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతున్నది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్త మహాజనులందరూ కూడా ఈరోజు నిష్ట నియమాలతోని జాగరణోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు. ప్రతి ఇంట్లో కూడా ఎవరైనా కూడా తల్లి నుంచి చిన్న పిల్లల నుంచి మొదలుపడే పెద్దల వరకు కూడా ఆనవాయితీగా జాగరణ ఉండేటువంటి సంస్కృతి మన ప్రాంతంలో ఉన్నది. వాళ్ళందరికీ కూడా తప్పకుండా శివుడి దీవులతో, మహాశివుడి దీవులతో వాళ్ళ ఇంట్లో మంచి ఆరోగ్యాలు, అదేవిధంగా సుఖ సంతోషాలతో ఉండే విధంగా అష్ట ఐశ్వర్యాలు అందించేటువంటి విధంగా ఉండాలని ఒక శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి తెల్లారంతా 6 గంటల వరకు స్థానికంగా చౌరస్తాలో మహాజాగరణోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నాం. ఆ యొక్క కార్యక్రమంలో ఎవరైనా కూడా జాగరణలో నిద్ర వచ్చేటువంటి వాళ్ళు కానీ లేకపోతే ఇంకా ఏదైనా సమయం తప్పకుండా చౌరస్తాకు రండి. అక్కడ గొప్పగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరితో కూడా ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలను దైవ జ్ఞానంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఓం నామస్మరణలతో జరిగేటువంటి ఆ యొక్క కార్యక్రమంలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని ఇక్కడ ప్రత్యేకంగా శేఖర్ అయ్య గారు, చంద్రశేఖర్ శర్మ అయ్య గారు ఈ యొక్క ఆలయంలో బ్రహ్మాండంగా పూజలు నిర్వహిస్తూ ఇక్కడ ఉన్నటువంటి భక్త మహాజనులందరికీ కూడా వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలను తీర్చుతూ అదేవిధంగా వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండేటువంటి విధంగా దీవిస్తున్నటువంటి చంద్రశేఖర్ అయ్య గారి పూజలను కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాము. భక్త మహాజనులు రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి భక్త మహాజనులందరికీ కూడా ఆ యొక్క శివుని దీవెనతో సుఖ సంతోషాలతో ఉండే విధంగా అందరికీ ఆశీస్సులు ఉండాలని మహాశివరాత్రి శుభాకాంక్షలు యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ మండలంలో అతి పురాతనమైన శివాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులు కొబ్బరికాయలతో, పాలతో, అరటి పండ్లు, పువ్వులతో శివునికి పాలాభిషేకం చేసి పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మహాదేవుని దర్శించుకున్నారు. రాగిదాన్ని ఎప్పుడు పంచామృతం వేయద్దు. ఆప్యాయత్వమేతు దే విశ్వతత్వమ వృష్ణ్యం మమ హర హర మహాదేవ హర 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 హర. కొబ్బరికాయలు ఎక్కడయో आगश्चवे जगच्चवे यन्ताचवे सर्ताचवे क्षेमश्चवे प्रतिश्चवे विश्वश्च वे महश्चवे सम्मा विजय क्रेस्तलरु रपनंడి మరి महश्चवे संसिद्धवे व्या कर्वार्थ विमुक्ता मुक्त्यो जीवमाभूताद शिवोनु रूपाभ्यां यानि विष्णुमतम् ईश्वरी सर्वभूतारस्नानुभवत्वे श्रियं श्रीर्वेदो लक्ष्मीर्वेदस्यतो अनसत्काम
కరీంనగర్ జిల్లాలోని బొమ్మకల్ గ్రామంలో గ్రామస్తులకు జీవ వైవిధ్యంపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. గ్రామంలోని రైతులు గ్రామంలో ఒక 3-4 ఎకరాల భూమిని తీసుకొని ఆ గ్రామంలోని రైతులు అందరూ తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాలను అనుసరించి రైతు భూతల్లి అని భూదేవిని కొలవాలని కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పర్యావరణ సంస్థ ప్రతినిధి సాయి భాస్కర్ రెడ్డి అన్నారు. పాత ఆచారాలను అందరూ పాటించాలని, రాబో తరాలకు తాత ముత్తాత వాళ్ళ వంశవృక్షం యొక్క పేర్లను ఒక వంశవృక్షాన్ని నాటి అదే విధంగా వారు ఏ ప్రాంతంలోకి వెళ్లినా వారు వారి కుటుంబ సభ్యులు వాళ్ళ సొంత గ్రామానికి వచ్చిన ఆ వంశవృక్షం యొక్క గద్దె చుట్టూ శిలాఫలకంపై వారి పేర్లను మర్చిపోకుండా వ్రాయడం వల్ల వంశవృక్షం వేలునుకొని జీవ వైవిధ్యాన్ని రాబో తరాలకు అందిస్తుందని అన్నారు. వ్యవస్థ ఇప్పుడు లేదు. అప్పుడు పేడని, సేంద్రియ ఎరువులని, ఆ ఎరువులని, ఏ ఎరువులని మంచిగా పంటలు పండించుకుంటూ మంచి ధాన్యం సేకరించుకుంటూ అటు దాన్ని మనం భోజనంగా సేకరించుకొని తొమ్మిది వాటి చేస్తుంటుంది. ఇప్పుడు అంతా పట్టలేదు. మొత్తం దాంతో పాటుగా ఈ మట్టి అనేది కలుషితమై ఫ్లోరైడ్ తయారై మనం తినే గింజల్లో కూడా ఒక విషం తింటున్నాం. మనం వాస్తవంగా మంచి పరిపూర్ణ సంపూర్ణమైన భోజనం చేయడం లేదు. అంటే విషపూరితమైన భోజనాలకు మనం దగ్గర పడుతున్నాం. అంటే మనది మనమే దగ్గరికి తెచ్చుకుంటున్నాం. మాట 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు అన్నట్టుగా కాలం కట్టుతా ఉన్నాం. ఈరోజు ఈ భూతల్లికి మనం ఎంత చేసేటప్పుడు ఆ భూతల్లికి దండం పెట్టుకోవాల్సింది పొద్దున్న లేచి. అటువంటి భూతల్లిని మర్చిపోయి ఎన్నో రకాలుగా ఈ దినోత్సవం, ఆ దినోత్సవం, ఈ దినోత్సవం చేస్తూ ఉంటారు. మనం ఏ రోజైతే పొద్దున్న లేచి నిలబడుతున్నామో ఆ భూతల్లి దినోత్సవం అనేది, దినోత్సవం అనేది ప్రజలందరూ మర్చిపోతారు. రైతులు కూడా మర్చిపోవడానికి ఆస్కారం ఈ పద్ధతులన్నీ ఏమవుతున్నాయి, ఎటుపోతున్నాయని అర్థం కావట్లేదు. దానికి గాను మనం 22వ తారీఖు 4th ఏప్రిల్ 22వ తారీఖు 4వ నెలలో మనం ప్రతి సంవత్సరం 22వ తారీఖు ఏప్రిల్ నాడు దినోత్సవం అత్యధికంగా అంటే ఎన్నో ఘనంగా జరుపుకుంటున్నాము. అందులో రైతులు కూడా మన గ్రామంలో ఒక చోటు ఎన్నుకొని ఆ చోటులో ఈ ఘనంగా ఈ కార్యక్రమం జరుపుకుంటే అరే రైతులు కాపాడాలనే ఒక వేరే విధంగా ఉన్న వ్యక్తి కూడా ఒక ఆలోచన కల్పింపబడుతుంది. దానికి గాను ఈరోజు ఇక్కడ జరుగుతున్న సందర్భంలో దీని గురించి నాకు పూర్తి తెలుస్తూ ఉంటే ఒక్కసారి బాధ కనిపిస్తుంది. వాస్తవంగా ఈ భూ దినోత్సవాలు కానీ ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే విధంగా కానీ ప్రజలు పూర్తి స్థాయిలో అవగాహన పరిచే విధంగా మనం చేయాలి. ఇకపోతే ఇప్పుడు పంటల్లో ఎన్నో విధాలుగా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇకపోతే ఒక గ్రామంలో ఒక 2 ఎకరాలు ఎక్కడైనా గవర్నమెంట్ జాగా పరంభూమి కానీ ఏదైనా వీలైతే గ్రామ పంచాయతీ నుంచి సేకరించి తక్కువ జాగా దొరికితే ఆ 2 ఎకరాలలో మంచి వంశవృక్షాలు అంటే మన వంశం నాటి నుంచి మనం ఒక కులం ఉంటుంది. ఆ కులానికి కొన్ని అంశాలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఆ వాళ్ళకు ఒక చెట్టుకు రూపంగా పెట్టి ఒక 100 చెట్లు 200 చెట్లు ఆ గ్రామంలో ఎన్ని వంశాలు ఉంటే అన్ని చెట్లు పెట్టి చుట్టూ కంపౌండ్ చిన్నగా ఒక బేస్మెంట్ టైపు పెట్టి ఆ కంపౌండ్కు చిన్నగా మన రాసుకుంటే ఈ వంశం అంటే ఆ గద్దె మీద కూర్చుంటుకుంటే ఆ సంతోషం వేరే విధంగా ఉంటుంది. ఆ చెట్లతో వచ్చే ఆక్సిజన్ కూడా మనకు చాలా ఆరోగ్యానికి రక్షగా ఉంటాయి. ఇక జీవ వైవిధ్యం అనే విధంగా అందులో ఒక అంశానికి పోతే గ్రామంలో ఓ వేప చెట్టు కానీ, రాళ్ళ చెట్టు కానీ, మర్రి చెట్టు కానీ, చిద్దు చెట్టు కానీ, తుమ్మ చెట్టు కానీ అన్ని వివిధ రకాలైన చెట్లు ఒక పాయింట్ మీద పెట్టుకొని దాని చుట్టూ కూడా చిన్న కంపౌండ్ ఎగితే ఇంకా చాలా బాగుంటుంది. గ్రామ సాంప్రదాయాలకు మనం సాధించడం అవుతాము. దానికి మంచి భావన ఏర్పడే విధంగా ఉంటుంది. దానికి గాను అక్కడ ఆ 2 ఎకరాలలో ఎక్కడో ఒక మంచిగా సాంప్రదాయమైన వంట అంటే కిచెన్ రూము, అదేవిధంగా ఎక్కడో ఒక మరుగుదొడ్డి, అదే ప్రకారంగా అక్కడ ఒక కమిటీ హాల్ లెక్క రైతులందరూ కూర్చుని మాట్లాడుకునే విధంగా ఒక కమ్యూనిటీ హాల్ సముదాయంగా ఒక సభ ఏర్పరచుకోవడానికి అక్కడ అదేవిధంగా చిన్న మినీ స్టేడియం లెక్క అందులో ఒకటే పాయింట్ ఒక రూమ్లో కూర్చున్నారంటే ఒక హాల్లో కూర్చుంటే ఒక 100 మంది కూర్చుంటారు. అదే చిన్నగా మినీ స్టేడియం లెక్క పెడితే ఏకకాలంలో ఒక 800 నుంచి 1000 మంది కూర్చుండి ఒక గ్రామానికి కావాల్సింది ఏ ప్రకారం చేస్తే బాగుంటుంది, ఏ రకంగా వనరులు సేకరించాలి, మన గ్రామాన్ని ఎలా కాపాడుకోవాలి, సాంప్రదాయాలు మరొకటి ఎలా ఉండాలి, మన ఈ భూతల్లిని ఎలా కాపాడుకొని మంచి పంటలు ఇచ్చి మంచి ఆరోగ్యమైన భోజనం చేయాలనే ఒక ఆలోచన మనం కల్పించడానికి మంచి అవకాశం ఉంటాయి. కాబట్టి ప్రతి గ్రామంలో ప్రతి చిన్న పల్లెటూరులో అయినా కానీ వీలైనంత మటుకు ఎకరం 2 ఎకరాలు సేకరించుకొని దాని చుట్టూ ఒక ఫినిషింగ్ లెక్క ఏర్పాటు చేసుకొని అలా వంశవృక్షాలు కానీ, జీవ వైవిధ్యం కానీ, భూతల్లి విగ్రహం అందులో ముఖ్యంగా మర్చిపోకుండా ఒక భూతల్లి విగ్రహం అయితే ఏర్పాటు చేసుకున్నట్టయితే అక్కడ మనం ఆ కార్యక్రమంలో బాగా పోయినప్పుడు ఫస్ట్ ఆ భూతల్లికి మనం నమస్కారం తెలియజేసుకుంటూ దండం పెట్టుకొని మనం మిగిలిన కార్యక్రమాలు చేసుకొని
అక్కడ ఏదైనా అనుకోకుండా ఏ వ్యక్తి పరమపదించినా ఏదైనా ఆ దగ్గరున్న ప్రాంతానికి పోయి మళ్ళీ అక్కడికి వచ్చి మన ఇంటికి వస్తే ఎంతో సంతోషదాయకంగా మనకు మన మనసు కూడా కల్మషం లేకుండా చాలా సంతోషంగా ఉల్లాసంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం రైతును ఏ రోజు మర్చిపోవద్దు. ఆ రైతుకు ఉండే ఆలోచన మనం ఎప్పుడు కానీ స్వీకరించుకొని రైతును కాపాడుకునే విధంగా చూస్తేనే ఆ రైతే రాష్ట్రానికి దేశానికి వెన్నుముకగా నిలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని చేస్తున్న సందర్భంలో మనం అందులో అక్కడ ఏర్పరచుకున్న 2 ఎకరాలు కానీ ఒక గ్రామ చరిత్ర, మన పద్ధతులు ఏంది, మన విధానం ఏంది, మన ఆహార అలవాట్లు ఏంది, మన గ్రామంలో ఏ పండుగలు జరుపుకుంటాము, అతిపెద్ద పండుగ ఏంటి, ఆ పండుగ తర్వాత పండుగలకు ఏ రకంగా సంఖ్య వచ్చుకుంటూ విజయవంతం చేస్తూ ఉంటారు అనే పండుగల పట్ల కూడా పూర్తి స్థాయిలో మనకు మన భావి తరాలకు రాబోయే భవిష్యత్తు అందరికీ గ్రామ పిల్లలకు కానీ యువకులకు కానీ మంచి స్థానం కల్పించి వాళ్ళకు పూర్తి స్థాయిలో అవగాహన పరిచే విధంగా వాళ్ళు ఈ భావితరాలకు మనం ఎంతో ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో దీన్ని ఆచరణలోకి తీసుకొని పూర్తి స్థాయిలో ఒక సంపూర్ణమైన ఆలోచనతో పనిచేయాలని ప్రతి గ్రామ సర్పంచ్ గ్రామ సర్పంచ్ రిస్క్ తీసుకుంటే మన ప్రాధాన్యత అయ్యేది కాదు. గ్రామ ప్రజల సహకారంతో రైతుల భాగస్వామ్యంతో ఈ పనిచేస్తేనే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం భూతల్లి విగ్రహాన్ని ప్రతి గ్రామంలో ప్రతిష్ఠించుకొని ఆ భూతల్లిని మనం నమస్కరించుకుంటూ ఆ రైతులకు మనం పూర్తి స్థాయిలో ఇంకేమైనా తెలియని వారికి తెలియపరిచే విధంగా మనం చేయాలని మరొక్కసారి నేను గ్రామస్తులే కానీ రైతులే కానీ వివిధ ప్రజాప్రతినిధులనే కానీ అధికారులను అనధికారులను సాధ్యపడేదంటే నాడు సాంప్రదాయాలు మర్చిపోకుండా, నాడు పద్ధతులు మర్చిపోకుండా, నాడు వ్యవసాయం మర్చిపోకుండా అందరూ ఈరోజు ఆ బూదినోత్సవం కూడా రాబోయే ఇప్పుడు 4th మంత్ మార్చి ఫిబ్రవరి 422వ తారీఖు బూదినోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమంలో హైదరాబాద్లో పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో రైతులు ప్రజాప్రతినిధులు ఆ కార్యక్రమానికి హాజరై అతి కార్యక్రమాన్ని విజయవంతం చేసి మనం ఆ కార్యక్రమంలో భాగస్వాములు అయితే మనం ఏదో చేసిన పాపపుణ్యాలు ఆ రోజు మనకు కొంచెం తృప్తినిచ్చే విధంగా ఉంటాయి. కాబట్టి దాన్ని అందరూ భక్తులు సహకరించవలసిందిగా కోరుకుంటూ మీ శ్రీనివాస్ బొమ్మకల్ గ్రామ సర్పంచ్. సంగారెడ్డి జిల్లా బీరంగూడ గుట్ట, అమీన్పూర్ మున్సిపాలిటీలలో పురాతన దేవాలయాలలో బీరంగూడ గుట్ట కూడా ఉంది. ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చే భక్తుల కొరకు ఆలయ కమిటీ వారు సకల సదుపాయాలు కల్పించారు. HMW SSB వారు మంచినీటి సదుపాయం, ఉచిత వైద్య శిబిరము, మహా అన్నదాన కార్యక్రమము, పండ్లు పంపిణీ చేశారు. బ్రహ్మకుమారిస్ BHEL బ్రాంచ్ వారి అమర్నాథ్ దివ్య దర్శన ప్రదర్శన, నల్లూరి చిన్న గురువు గారి ఆధ్వర్యంలో విద్యార్థులచే డప్పుల నృత్య ప్రదర్శన కార్యక్రమం, సాంస్కృతిక జానపద నృత్య ప్రదర్శన, చెక్క భజన నృత్య ప్రదర్శన, ఇలా వివిధ కార్యక్రమాలతో ఆలయం భక్తజన సంద్రంలో మునిగిపోయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. భక్తులతో కిటకిటలాడిన శ్రీశైల మహాపుణ్యక్షేత్రం, మల్లన్న బ్రహ్మరంభ స్వామి అమ్మవార్లను దర్శించుకున్న మంత్రులు. అంగరంగ వైభవంగా నంద్యాల మహానందీశ్వర దేవస్థానం శివరాత్రి బ్రహ్మోత్సవాలు, శివమాల ధరించిన భక్తుల చేత ఆలయం చుట్టూ పల్లకి ఊరేగింపు, వేలాదిగా హాజరైన భక్తులు. కరీంనగర్ జిల్లాలోని బొమ్మకల్ గ్రామంలో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పర్యావరణ సంస్థ వినూత్న ఆలోచన, రేపటి తరాలకు గుర్తుండేలా వంశవృక్షాల పెంపకం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి VT న్యూస్.